హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు శనివారం. డేట్ ఎంత బ్రదర్ అంటే మర్చిపోయాను. సుమారు 5 నెలల తర్వాత శ్రీవారి మెట్టుకు వచ్చాను. దారి ఎలా ఉంది ఏంటి అనే విషయాలు సరదాగా చూపించాలి అనిపించింది. 5 నెలల తర్వాత ఎందుకు వచ్చాను అంటే జస్ట్ ఊరికే చూసుకొని పోదామని. కానీ ఊరికైతే రాలేదనుకో, ఒక బాడుగు పడింది. ఈ 5 నెలల్లో కూడా చాలాసార్లు శ్రీవారి మెట్టుకు బాడిగ అయితే వచ్చాయి, కానీ ఒక్కసారి కూడా రాలేదు. ప్రతిసారి క్యాన్సిల్ చేసేసాను. దీనికి ముందు నా దగ్గర ఒక పాత బండి ఉంది కదా, ఆ బండి ఉండేటప్పుడు శ్రీవారి మెట్టుకు రాలేదు. 6 నెలలు. ఏదేమైనా 6 నెలల తర్వాత శ్రీవారి మెట్టుకు రావడం చాలా సంతోషం. 350 రూపాయలు అయితే బాడుగు వచ్చింది, అది ఇంకా సంతోషం. ప్రస్తుతానికి అట్లా డౌన్ అయినాను. వరుసగా 2 రోజుల నుంచి నైట్లో రావడం, ఏమి వీడియో రికార్డ్ చేసుకొని గమ్మునైపోవడం. అలా నిన్న నైట్ కూడా వచ్చాను, శుక్రవారం నైట్. ఏమైతే వీడియో రికార్డ్ చేయలేదు. ఓపిక పడుకొని నిద్రపోయాను. సరే ఈరోజంతా పగులు పడుకొని నిద్రపోదాం అని చెప్పి అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి నేను ఉండేటువంటి రూమ్కి పోతా అంటే తిరుచానూరులో బాడుగు వచ్చింది. 350 రూపాయలు శ్రీవారి మెట్టు అని. వావ్, చాలా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి పరిగెత్తి వచ్చేసాను. అలా ఈరోజు శ్రీవారి మెట్టుతో నా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఏడన్నా పడుకొని నిద్రపోతానా లేకపోతే బండి తోలుతానా అనేది అయితే తెలియదు. ఎందుకో అందరూ పగులు డ్యూటీ చేసేవాళ్ళు చాలామంది బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ నా కర్మ కొద్దీ నాకైతే ఏమీ రావడం లేదు. అందువల్ల నేనైతే పగులు డ్యూటీ చేయడం లేదు. నేను రోడ్డు పైకి పోతాను, హాయ్ చెప్తాను, బాయ్ చెప్తాను, ఆ తర్వాత వీడియో రికార్డ్ చేయను. ఏదో ఒక సందర్భంలో కానీ, ఏదో ఒక ఆలోచనలో కానీ, ఏదో ఒక నిద్రమత్తులు కానీ ఆ వీడియోస్ చూసుకుంటూ, ఈ వీడియోస్ చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ, ఇలా ఒక కారణం అయితే ఆటోకి అద్దం కడగలేదు అనేటువంటి కారణం వల్ల రోడ్డు పైన వెళ్తూ వీడియో తీసేందుకు ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటి కారణాలు ఏదైనా కావచ్చు. వీడియోలు అయితే చేయలేదు, బట్ హాయ్ బాయ్ అని చెప్పుంటాను కదా, ఆ వీడియోలకి ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ వీడియోని యాడ్ చేసి, ఎప్పుడో వచ్చిన వీడియోకి ఈ కొత్త వీడియోని యాడ్ చేసి మీకైతే ఇస్తున్నాను. ఇంతకీ ఎలా ఉన్నారు? నేను మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫేస్బుక్లో ఉండేటువంటి చాలామందికి తెలుసు. ఈరోజు మీరు కొత్తగా తెలుసుకుంటారు. సంఘటన ఏంటి అంటే, తిరుపతి రైల్వే స్టేషన్ నుండి నాకు ఒక బాడుగు వచ్చింది. డ్రాప్ ఎక్కడంటే తిరుచానూరు దగ్గర ఉన్నటువంటి పద్మశాలి భవన్ అనేటువంటి, అది హోటలా లేకుంటే ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిందా అనేటువంటి విషయం నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ పద్మశాలి అనేది ఒక కులం కాబట్టి ఆ కులానికి సంబంధించేటువంటి ఒక సత్రం లాంటిది కావచ్చు. అక్కడికి బాడుగా అర్ధరాత్రిలో మాట్లాడాడు. జనరల్గా ఆ టైంలో ఒక 100 రూపాయలకు పోవచ్చు. నేనేం చెప్పాను, 150 రూపాయలు అడిగాను. చాలా ఏళ్ళకు ముందు 150 రూపాయలు అడిగా. అయినా సరే ఒప్పుకున్నాడు. వాడి ఫ్రెండ్, ఇద్దరు అన్నమాట. 150 రూపాయలు అడిగాను కదా. ఎక్కిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత, బ్రదర్ ఒక 5 నిమిషాలు ఉంటే మేము రిటర్న్ వచ్చేస్తాము అన్నారు. సరే అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను, అప్ అండ్ డౌన్ 300 ఇచ్చేయి అని చెప్పారు. హోటల్ కాడికి వెళ్ళాం. అంటే పద్మశాలి భవన్ తిరుచానూరు దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. గేట్ కాడికి పోయిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి అన్నారు. వీళ్ళు ఏదో మెసేజ్ పెడతాన్నారు, ఆ పక్క నుంచి ఏదో రిప్లై వస్తుంది. ఫోన్ చేస్తే ఆ పక్కలో ఫోన్ ఎత్తడం లేదు, బట్ మెసేజ్ మాత్రం పెడుతున్నారు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేనా ఎప్పుడు నాది వేరే లోపల ఉంటాను. నేను నా లోపల ఎలా ఉంటుందంటే, ఇట్లా ఫోన్ చూసుకునేదానా ఎప్పుడు సినిమానా సీరియల్లా, అప్పట్లో సీరియల్ బాగా చూసేవాడిలే, సినిమానా సీరియల్లా అదా ఇదా అని చెప్పి రకరకాల విషయాలు ఇప్పుడు చూస్తూనే ఉంటాను. నేను వీళ్ళ గురించి మర్చిపోయినా. అట్లా చూస్తుంటే 3:15 గంట అయిపోయింది. ఆ తర్వాత టైం చూసుకున్నా. సార్ ఏంటి సార్, మనం వచ్చి చాలాసేపు అయిపోయింది, ఏంటి మీరేం రా అంటే పట్టించుకోవడం లేదు, కనీసం నేను మిమ్మల్ని వెయిటింగ్ ఛార్జ్ కూడా అడగలేదు, నాకు మీరు ఖచ్చితంగా వెయిటింగ్ ఛార్జ్ చేసి ఇవ్వాలా అని చెప్పాను. సరే బ్రదర్ వేయిస్తాను అన్నారు. ఏం సార్ 5 నిమిషాలు వచ్చేస్తా అన్నారు, కానీ ఇప్పటివరకు అయితే మీరు గమ్మున కూర్చోండి అన్నారు, ఏంటి పరిస్థితి అని అడిగా. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక ఆన్లైన్లో ఒకరి దగ్గర నుంచి మేము తిరుపతిలో అమ్మాయిలు సప్లై చేస్తాము అని చెప్పి ఫొటోస్ ఏదో దొరికాయంట. ఆన్లైన్లో ఫొటోస్ దొరికాయి కదా అని చెప్పి వీళ్ళు ఆ ఫొటోస్ చూసి ఆ అమ్మాయి నచ్చి, ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి ఆ అమ్మాయితో గడపడానికి 5,000 రూపాయలు మాట్లాడుకున్నారు. ఓకే, ఆ అమ్మాయి కూడా వస్తానని చెప్పింది. సరే అడ్వాన్స్గా మొదట్లో 400 పంపించారు.
దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడి సరే 2,000 పంపిస్తే అమ్మాయి బయట వస్తుందని చెప్పి ఆ అమ్మాయిల బ్రోకర్ చెప్పాడంట. సరే అని చెప్పి 2,000 పంపించారు. ఫస్ట్ 400, మా తర్వాత 2,000 పంపించారు. 2,000 పంపించిన తర్వాత మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేసినా అమ్మాయి రాలేదు. దానివల్ల వాళ్ళు మళ్ళీ మాట్లాడుతా అంటే సరే మీరు మొత్తం పేమెంట్ 5,000 మీరు సెటిల్ చేస్తే మీకు అమ్మాయిని పద్మశాలి భవన్ లోపల నుంచి బయటకు పంపిస్తామని చెప్పారంట. ఈ విషయాలంతా నాకు తెలిసిన తర్వాత నేను ఒకటే చెప్పా, ఏం సార్ మీకు అమ్మాయిలు కావాలంటే తిరుపతి బస్ స్టాండ్ చుట్టూ చాలామంది ఉన్నారు, హ్యాపీగా మనం ఆటోలో కూర్చుందానా అట్లా ఒక రౌండ్ వేసి ఉంటే మీకు ఎవరో ఒకరు మీకు నచ్చే వాళ్ళు దొరుకుంటారు. ఇదంతా జరిగింది రాత్రి 11:15 నేను తిరుపతి రైల్వే స్టేషన్లో వాళ్ళు పికప్ చేసుకున్నది. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఆల్మోస్ట్ 12:15, 12:30 కాడ పద్మశాలి భవన్ హోటల్ ముందు జరుగుతుంది. మీకు తిరుపతిలో బస్ స్టాండ్ చుట్టూ చాలామంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఎవరన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాడేవాడినో నమ్మి దానికోసం ముందు ఒక 400 అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిందన్న మళ్ళీ 2,000 పంపించి అన్నీ అయిన తర్వాత మిగిలిన 2,500 పంపిస్తే కానీ అమ్మాయి బయట రాదు అంటే ఇది ఫ్రాడ్ అని మీకు అర్థం కావడం లేదా? ఇది మోసం అని మీకు అర్థం కావడం లేదా? ఇలాంటి మోసాల పట్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు ఎలా పడిపోతున్నారు చెప్పండి, ఎలా పడిపోతున్నారు? వాళ్ళు ఏమైనా కనీసం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారా? ఏదైతే వెబ్సైట్లో ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్తో వీడియో కాల్స్ లేవు, ఓన్లీ మెసేజెస్, ఆడియో కాల్స్ లేవు, ఓన్లీ మెసేజెస్. ఈ విధంగా ఒక వ్యక్తి వాడు ఐడెంటిటీని మనకు సాక్ష్యంగా చూపించకుండా మాట్లాడుతున్నాడంటే అది మోసం కాదా? వాడు మోసగాడు కదా? అలాంటి మోసాల పట్ల ఇంత చదువుకున్నటువంటి మీరు ఎలా పడిపోయారు సార్ అని అడిగాను. ఆల్మోస్ట్ వాళ్ళకైతే అర్థమైపోయింది. 1.25 గంట తర్వాత అక్కడి నుంచి బయలుదేరినాం. తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. వాళ్ళని డ్రాప్ చేసేసిన తర్వాత మొత్తం అప్ అండ్ డౌన్ 300 మాట్లాడాను కదా, ఆ వెయిటింగ్ ఛార్జీ ఒక 150 రూపాయలు వేసుకొని మొత్తం 450 రూపాయలు అయితే ఇచ్చారు. నాకైతే డబ్బులు వచ్చాయి, చాలా సంతోషం. ఇప్పుడు ఏంటి బ్రదర్ ఇవంతా మాకు అవసరమా అని అనుకుంటే ఆన్లైన్ మోసాలు ఇంత దారుణంగా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు సడన్గా నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నేను ఇన్స్టాగ్రామ్ ఇలా తోస్తాను. నేను చిత్తూరులో ఈ అమ్మాయి ఉంటుంది ఇప్పుడే బుక్ చేసుకోండి అనేటువంటి కొన్ని యాడ్స్ చూసాను. నేను తిరుపతిలో పలానా అమ్మాయి ఉంటుంది ఇప్పుడే ఈ అమ్మాయిని బుక్ చేసుకోండి అని కొన్ని యాడ్స్ చూసాను. నెల్లూరులో ఈ అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయిని ఇప్పుడే బుక్ చేసుకోండి అనేటువంటి కొన్ని యాడ్స్ చూసాను. అమ్మాయిలు చాలా బాగున్నారు, తెల్లగా ఉన్నారు, మంచి మంచి సైజులు ఉన్నాయి. వాళ్ళ చీర కట్టుకుంటే నిజంగా వాళ్ళని చూస్తా అంటే అది వేరే లెవెల్ ఫీల్. అంత కత్తి లాంటి అమ్మాయిలు ఉన్నా సరే వాళ్ళని చూసి మనం డబ్బులు ఇచ్చి పోతాము, మన డబ్బుకు న్యాయం జరుగుతుంది అని చెప్పిందన్న ఎవడు మోసగాడో, ఎవడు అవకాశవాదో, ఎవడు నమ్మించి గొంతుకొస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇలా అమ్మాయిల పైన ఆత్రంతో మీరు లుంగి పైకెత్తుకొని పరిగెత్తకండి. ఇలాంటివి మన చుట్టూ కనిపిస్తుంటాయి, ఇలాంటివి మన చుట్టూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిలో పడకండి. ఒకవేళ మీకు మాకు ఖచ్చితంగా అమ్మాయి కావాలి, ఈ రోజు రాత్రి మేము గడపాలి అని అనుకుంటే హ్యాపీగా ఎవరినో ఒకరిని ఎంక్వైరీ చేయండి. హోటల్ కాడ ఉండరు కదా బాయ్స్, వాళ్ళు మీకు సరైన సమాచారం ఇస్తారు. వాళ్ళ సర్కిల్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పంపిస్తారు, లేకుంటే ఫోన్ నెంబర్ ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తిరుపతికి వస్తే తిరుపతి చుట్టూ ఆంటీల నుంచి అమ్మాయిల వరకు దండిగా ఉంటారు, 24 గంటలు ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళతో మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. తిరుపతి అనే కాదు, ప్రతి సిటీస్లోనూ అమ్మాయిలు అలాగే ఉంటారు. కాబట్టి మీరు పూర్తిగా ఒక వ్యక్తి ఐడెంటిఫై అయిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళతో అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి డబ్బులు కట్టండి. అంతేకాని ప్రతి దానికి డబ్బులు కట్టి మీ డబ్బులు మీరు వృధా చేసుకోకండి, మోసపోకండి. ఇప్పుడు మీకు వచ్చే డౌట్, ఏంటి బ్రదర్ ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోకూడదని చెప్పిందనా? అనేక మంది చెప్తారు. నువ్వేమరా అంటే పలానా చోట అమ్మాయిలు ఉన్నారు వెళ్ళండిరా అని చెప్పి ప్రోత్సహించినట్టుంది ఈ వీడియో చూస్తా అంటే అని మీకు ఏదైనా డౌట్ వస్తే, బ్రదర్స్ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మనకు ఆకలి ఎంత ముఖ్యమైనది, బట్ట ఎంత ముఖ్యమైనది, ఊపిరి ఎంత ముఖ్యమైనది, నీరు ఎంత ముఖ్యమైనది, ఆహారం ఎంత ముఖ్యమైనది, కేవలం చీపుగా మీరు అనుకునేటువంటి కామం కూడా మన శరీరానికి అంత ముఖ్యమైనది. ఒక మనిషికి ఆకలి వస్తే ఆకలి వచ్చి నేను అది తినను ఇది తినను అలా ఉండను ఇలా ఉండను అనుకునేవాడు ఒకానొక సందర్భంలో ఎదుటి మనిషిని చంపుకొని తిన్నాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? గడ్డిని పెరుక్కొని తిన్నాడు, చెట్లు ఆకులను పెరుక్కొని తిన్నాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదే విధంగా ఆకలి ఒక మనిషిని ఎంత దుర్మార్గమైన స్థితికి నెట్టేస్తుందో మన శరీరంలో ఉండేటువంటి కామం కూడా మనిషిని అంత దుర్మార్గమైన పరిస్థితికి నెట్టేస్తుంది. అలా కామం తీరాలి అని అనుకుంటే ఈ విధంగా ఎవరి దగ్గరకు ఒకరి దగ్గర పోయి ఆ కామాన్ని తీర్చుకుంటే
వాడు కామాంధుడిగా కాకుండా సమాజంలో ఒక మంచి బ్రతుకైతే బతుకుతాడు. ఒకవేళ అలా కామాంధుడిగా వాడు మిగిలిపోతే చిన్నపిల్లల పైన, ముసలి వాళ్ళపైన అఘాయిత్యాలు జరుగుతాయి. చిన్నపిల్లలు తొయ్యలేరు, ముసలి వాళ్ళు తొయ్యలేరు. ఏంటి కారణం అంటే వాళ్ళ కామాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా చేసేటువంటి ఒక పరిస్థితి. చాలా ఏళ్ళకు ముందు నేను ఒక సంఘటన చూశాను. ఒక ముసలోడు, మీరు న్యూస్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఈ విషయం గుర్తుంటుంది. ఒక ముసలోడు ఒక అమ్మాయిని అఘాయిత్యం చేశాడు. ఏదో సందర్భంలో ఇంకా దొరికిపోతామేమో అని చెప్పి ఆ అమ్మాయిని చంపేశాడు. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ఎప్పుడైతే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అని అనేటువంటి పరిస్థితుల్లో వాడు ఏం చేశాడంటే వెళ్ళి ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ముసలోడు వాళ్ళ ఫ్రెండ్కు లేకుంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరికో చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, నేను ఆ చిన్న పాపను అఘాయిత్యం చేసేటప్పుడు నాకు తప్పనిపించలేదు, నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు, కానీ అన్నీ అయిన తర్వాత ఆ పాప చచ్చిపోయిన తర్వాత నాకు తప్పనిపించింది. నేనేంటి ఒక 10 మందికి మంచి చేసేటువంటి నేనేంటి, ఒక 10 మందికి నీతిని న్యాయాన్ని బోధించేటువంటి నేనేంటి ఈ స్థాయికి దిగజారిపోయాను అని బాధ అనిపించింది. కాబట్టి ఇంకా నాలాంటి వాడు బ్రతకడం వేస్ట్ అని తెలిసిన వాళ్ళకు చెప్పాడా లేకుంటే ఒక లెటర్లో రాశాడో గుర్తులేదు. బట్ అతనైతే ఈ విధంగా ఒక సమాచారాన్ని అయితే బయటకు ఇచ్చాడు. కారణం ఏంటి? అందరూ మనం మంచోళ్ళే. ఇప్పుడైతే ఆ కామాన్ని మనం మగాళ్ళు అనేటువంటి మనం జయించలేకపోతామో, ఏదో ఒక సెకండ్లో దానికి బానిస అయిపోతామో, అప్పుడు బలహీనులు అయినటువంటి వాళ్ళపైన రేపు నేనే కూడా అఘాయిత్యం చేస్తానేమో అని చెప్పి 24 గంటలు నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్స్ లేదు, తర్వాత ఎలాంటి అక్రమ సంబంధాలు లేదు. నేను ప్యూర్గా ఒక క్రిస్టియన్గా చర్చికి వెళ్ళేటువంటి వాడిగా నేను ఎలా ఉండాలో అలా బ్రతుకుతున్నా. అలాంటి నేనే ఎప్పటికప్పుడు నన్ను గమనించుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పద్ధతి ఏంటి, నా మాట ఏంటి, నా మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది, ఒక అమ్మాయిని నా మనసు ఏ విధంగా చూస్తుంది అని చెప్పి నన్ను నేనే గమనించుకుంటా అంట. ఇలా నన్ను నేను గమనించుకుంటాను కాబట్టి మనిషి గురించి, మనసు గురించి అనేక విషయాలు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఒకవేళ మీకు కామం వచ్చింది, అది కంట్రోల్ కాలేదనుకుంటే హ్యాపీగా డబ్బులు ఇచ్చి వెళ్ళండి, వ్యభిచారాలను ప్రోత్సహించండి. అది మన సమాజాన్ని కాపాడుతుంది, మన ఆడపిల్లలను కాపాడుతుంది, మన ముసలి వాళ్ళని కాపాడుతుంది అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఇంతకీ ఈ వీడియో మీకేమనిపించింది అన్నది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. పరం అనే నేను ఒక్కడే బాగుండాలని ఎప్పుడు కోరుకోను, నాతో పాటు మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. అదే సంగతి, ఇంకేంటి, ఏం లేదు. బాయ్.